మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కట్కేసర్ మండలం కొర్రెమల గ్రామంలోని శ్రీ కాశీ విశాలాక్షి సమేత విశ్వనాథ స్వామి దేవాలయం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. బ్రహ్మశ్రీ తాళ్లపాక మణికంఠ శివాచార్య ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు మరియు కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరగనుంది. ఈ పవిత్ర కార్యక్రమాల్లో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆలయ కమిటీ వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పల్లె బాబోరావు దంపతులు, చెలుకూరి సత్యనారాయణ, కంప విశ్వనాథం, డాక్టర్ చెలుకూరి రమేష్, మన్యం విశ్వం, బొడుగుల నారాయణ, కప్పరి ఆంజనేయులు, పల్లె అయోధ్య, కట్టా జంగయ్య, శ్రీకాంత్, బొడుగుల బాలరాజు, పుడతల మధుబాబు, వీరగోని వెంకటేష్ మరియు దేవస్థాన అర్చకులు సిద్ధి వినాయక శర్మ తదితరులు పాల్గొన్నారు. ఆగుతో కాకుండా ఇటు చేతితో తీస్తేనే పాలకెళ్ళమని వస్తాయి. శివాలయంగా ఉండేది. మేము మా మ్యారేజ్ అయినప్పటి నుంచి చూస్తున్నాము. దాన్ని దాని పూజలు చేస్తూ ఉండేవాళ్ళు. వచ్చి మహిళలందరూ కలిసి ఎప్పుడైనా శివాలయానికి రావాలన్నా ఇక్కడ వచ్చేవాళ్ళు. అనుకున్న పనులన్నీ జరుగుతున్నాయి అనుకొని అందరూ కలిసి దీన్ని నంది విగ్రహ ప్రతిష్ట చేశారు. అందరు కలిసి దీన్ని గుడిని డెవలప్ చేసారు. తర్వాత ప్రతి సంవత్సరము శివరాత్రి కంటే ముందు 3 రోజులు ఉత్సవాలు జరుపుకుంటున్నారు. కళ్యాణము, రుద్రహోమము అన్ని రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు ప్రతి సంవత్సరం. గతంలో ఒకటే రోజు శివరాత్రి నాడు అందరం అనుకొని, ఊరు జనాలు అందరం అనుకొని ఒకటే రోజు చేస్తుంటిమి. ఈ శివరాత్రి ఉత్సవాలు, హోమం కానీ, రుద్రాక్ష అభిషేకం కానీ అన్నీ చేసేవాళ్ళం. ఈ 5 సంవత్సరాల నుండి 3 రోజులు జరుపుకుంటున్నాము శివరాత్రి ఉత్సవాలు. కళ్యాణం చేస్తాము, హోమాలు చేస్తాము. 5 సంవత్సరాల నుండి చేస్తున్నాం ఈ విధంగా. నందీశ్వరిని ప్రతిష్ట చేసుకున్నాము. గత 10 ఏళ్ల కింద మామూలుగా చిన్న గుడి ఉండే, మేము వచ్చడానికే వీలు లేకుంటుండే. అతి కష్టంగా వచ్చి శివాలయం దర్శనం చేసుకొని పోయేటోళ్ళం మేము. మాకు ఇప్పుడు నలుగురు కలిసి, అందరు కలిసి, ప్రజలందరూ కలిసి డెవలప్ చేసుకుంటూ వస్తుండ్రు. వాళ్ళకు ఉత్సవంగా వాళ్ళకి కావాల్సినవి అన్ని జరుగుతున్నాయి కాబట్టి మాకు ఇంకా పెద్దలందరూ కలిసి
మా ఊరు దేవాలయాన్ని డెవలప్ చేయాలని, మాకు ఒక రోడ్డు కావాలి, మేమందరం పూజలు చేసుకునేటట్టు వీలుంటట్టు ఉండాలి. గత 5-6 సంవత్సరాల నుంచి 3 రోజులు పూజలు చేసుకుంటున్నాము. హరి ఓం. నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. శ్రీ కాశీ విశాలాక్షి సమేత విశ్వనాథ స్వామి వారి యొక్క దేవాలయము, కొరెమల గ్రామము. ఇక్కడ మాఘ బహుళ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో ఎంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. నిన్నటి నుంచి మనకు గణపతి పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య ఆరాధన, దీక్షాధారణ, అఖండ స్థాపన, పరమేశ్వరుడి వాహనమైనటువంటి నందీశ్వరుడు, ఆ యొక్క హరహర మహాదేవ శంభో శంకర కొర్రెంల శివాలయం అనగా ఇది సుమారు మేము చూస్తున్నప్పటి సంది 200 సంవత్సరాల సంది ఉన్నటువంటి దేవాలయం. ఆ చిన్న దేవాలయంలో ఇదివరకు వర్షాలు పడితేనే ఇక్కడ వ్యవసాయం గిట్ట అయ్యేది. వ్యవసాయం అయ్యేది కాబట్టి వర్షాలు పడినప్పుడు శివాలయంలో ఆ శివలింగము మునిగేంత వరకు నీళ్లు పోసేది. అది కూడా కాకుండా కూడా పాయసం అంటే బండపాశం అంటారు. పాయసాన్ని ఆ బండల మీద పోస్తే ఆ రోజుల్లో ఏం లేదు కాబట్టి ఆ పాయసమైన అమృతం లాగా ఆ యొక్క వ్యక్తి వచ్చిన వారు ప్రసాదం మాదిరిగా తినేదన్నమాట. అయితే ఆ రోజుల్లో ఈ యొక్క గుడి ఇంత డెవలప్మెంట్ లేకుండే, ఖాళీ ఒక్క శివాలయం, ఒక గర్భగుడి మాత్రమే ఉండే. గ్రామస్తుల సహకారంతో, పెద్దల సహకారంతో ఈ రోజు ఇంతవరకు తీసుకొచ్చినాం. అయితే ఇప్పుడు 3వ సంవత్సరం, 5వ సంవత్సరము, ప్రతి సంవత్సరము కళ్యాణం అవుతుంది.